వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఇంకా ఫైనల్గా మ్యారేజ్ వీడియో కూడా అయితే మీరు వెయిట్ చేస్తున్నారు కదా, డెఫినెట్లీ ఇంక ఇది మ్యారేజ్ బ్లాగేనండి. ఇంకా మేమైతే అందరం కలిసి ద్వారకా తిరుమలకి అయితే వచ్చేసాము. మ్యారేజ్ అయితే ద్వారకా తిరుమలలోనండి. చెప్పాను కదా, మార్నింగ్ 11:30కి అట్లా వచ్చింది ముహూర్తం. ఇంకా అందరం కలిసి మ్యారేజ్కి అయితే వచ్చేసామండి. ఇదిగో చూడండి, ప్రతి ఒక్కరు ఎలా చూస్తున్నారో. అదిగోండి, ఎండలు అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయండి. పిల్లలు అయితే చూసారా ఎలా ఇసురుకుంటున్నారో. చాలా ఇబ్బంది అయిపోయిందన్నమాట. చాలా చెమటలో పోసేసి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాం మేమందరం అక్కడ ఉన్న కాసేపు. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిన్ను దిలన్. ఎందుకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాము అంటే చాలా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి, చాలా చెమటలు పోసేసి చాలా చిరాగ్గా అనిపించింది. మా అన్నయ్యకి కూడా ఉమ్మ తీసేస్తే ఎవరొకళ్ళు విసనకరతో ఇసురుతూనే ఉన్నారండి. ఎవరొకళ్ళు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఇసురడానికి. ఇంకా ఫైనల్గా అయితే జీలకర్ర బెల్లం కూడా పెట్టారు. ఇంకోండి, ఇంకా వాళ్ళ పేరెంట్స్ అండ్ వీళ్ళ పేరెంట్స్ 1 by 1 అందరూ బ్లెస్ చేస్తున్నారు మా అన్నయ్యని. జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు చాలాసేపు వెయిట్ చేసాం. ఎప్పుడైతే పెట్టారో ఇంకా మేమైతే అక్కడ మండపంలో ఉండలేదండి, బయటకు వచ్చేసాము. ఇంకా వచ్చేసి భోంచేసి ఇంకా మేము వెంటనే ఇంటికి కూడా వచ్చేయడం జరిగింది. అట్లా చూసుకున్నా ఇంటికి వచ్చేటప్పటికి టైము ఈవినింగ్ 4 అట్లా అయిపోయింది. అమ్మో, ఎండలైతే నిజంగా దారుణంగా ఉన్నాయి. బయటకు వెళ్ళే వాళ్ళు మరొకసారి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎండలు అంత ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇంకా ఫైనల్గా అయితే అందరూ బ్లెస్ చేస్తున్నారు. నేనైతే మండపం ఎక్కలేదు. అన్నయ్య నాకన్నా పెద్దవాడే కాబట్టి, ఎలాగో మనం అక్షంతలు అయ్యాం కాబట్టి నేనైతే పైకి ఎక్కలేదన్నమాట. ఇదిగోండి, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ జంటలు 3 జంటలు చూసారు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. వీళ్ళందరూ అన్నయ్యని బ్లెస్ చేశారు అందరూ. ఇంకోండి, ఇంకా ఫైనల్ అన్నావంటే ఎదురవనా. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే ఫైనల్గా భోంచేసేసారండి. భోంచేసి కార్లో వెళ్ళిపోదాం రండి అన్నారు. నేనైతే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, మా కన్నాగాడైతే బయటకు వెళ్ళాము, ఎక్కడైనా ఏదైనా షాప్స్ కనపడి అంటే కంపల్సరీ వాడికి ఏదో ఒకటి కొనివ్వాల్సిందే. వాడైతే ఇంకా లేదమ్మా నాకు ఏదన్నా కొనాలి, కొన్న తర్వాతే వెళ్దామన్నాడు. అందుకని ఇంకా నేను ఆటోలో వెళ్దాంలే అని ఫిక్స్ అయ్యి, అన్నయ్య వాళ్ళని అయితే లేదులే మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తే అన్నయ్య చెల్లిని అక్కని తీసుకుని కార్లో అయితే వెళ్ళాడనమాట. ఇంకా నేను ఇంకా ఆటోలో వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నా కాబట్టి మా వాళ్ళందరినీ భోంచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని నేనైతే తీసాను. ఇదిగోండి, మా అన్నలిద్దరూ కలిసి భోంచేస్తున్నారు. ఆ భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండి, ఇంకా ఫైనల్గా కొట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. కొంటున్నప్పుడు వీడియో ఏమీ తీయలేదులే, కానీ ఇంకో షాప్స్ చూపిద్దామని మీకు చిన్నగా ఒక క్లిక్ అయితే తీశాను. ఇంకా ఫైనల్గా మా బాబుకి కావాల్సినవి ఇప్పించేసానండి. ఇప్పించిన తర్వాత మేము రిటర్న్ వస్తున్నాం. నేను, తమ్ముడు, పిన్ని, బాబాయ్, దుర్గా వాళ్ళ పిల్లలందరం కలిసి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే వదిన అన్నయ్య చిన్న చిన్న గుళ్ళు తిరగాల్సినవి ఉంటే తిరిగేసి నైట్ 9:30 or 10 అవుతుంది అనుకుంటా అప్పుడు వచ్చారండి. ఇంట్లో దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇంకా వదినకైతే దండం పెట్టిస్తున్నారు దేవుడికి. ఇదైతే 12 మార్నింగ్ వ్రతం అండి. ఇక్కడ వ్రతం దగ్గర అయితే అందరికీ బట్టలు పెట్టారు కదా, పుట్టింటి తరపు వాళ్ళు. ఎవరు పుట్టింటి తరపు వాళ్ళైతే బట్టలు పెడుతున్నారు. ఫస్ట్ వదిన పుట్టింటి తరపు వాళ్ళైతే పెద్దనాన్న వాళ్ళకి పెట్టిన తర్వాత అలానే అన్నయ్యకి వదినకి కూడా పెట్టారండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మా అన్నయ్య అండ్ మా వదిన. ఇంకా వాళ్ళు పెట్టేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి, వాళ్ళ ఇంటి తరపు వాళ్ళే కాబట్టి ఇక్కడ మా పెద్దమ్మ పుట్టింటి తరపు వాళ్ళు కూడా పెట్టాలి కాబట్టి మా మావయ్య అండ్ మా అత్త కూడా బట్టలు పెడుతున్నారు. ఇలా 1 by 1 అందరికీ పెట్టాలి కాబట్టి ఇంకా పెట్టేశారండి. ఇదిగోండి, దిస్ ఈజ్ ద స్వీట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వ్రతంలో కూర్చున్నారు. వ్రతం కూడా చాలా బాగా జరిగింది. నేనైతే మధ్యలో వెళ్ళడం జరిగింది. ఇంకైతే చూస్తున్నారు కదా, వ్రతంది నేను కొన్ని మ్యూజిక్స్ అయితే యాడ్ చేశాను. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇంకా పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాత అన్నయ్య చిన్నవాడు కాబట్టి ఆ పెద్దమ్మ వాళ్ళిద్దరికీ పెట్టిన తర్వాత అన్నయ్యకి అయితే పెడుతున్నట్టున్నారు.
ఇంకా మావయ్య పెట్టేసిన తర్వాత వాళ్ళ సిస్టర్స్ వాళ్ళిద్దరు కూడా పెద్దమ్మకైతే పెడుతున్నారండి. పెద్దమ్మకైతే 2 సిస్టర్స్ అండ్ 1 బ్రదర్ అనమాట. ఇంకా వాళ్ళ తర్వాత వీళ్ళు మెయిన్ పుట్టింటి తరపు వాళ్ళే కాబట్టి పుట్టింటి వాళ్ళు పెట్టిన తర్వాత పెద్దమ్మ వాళ్ళిద్దరు కూడా పెడుతున్నారు. పెట్టించుకునే పెద్దమ్మ కంటే మిగతా 2 పెద్దమ్మలు పెద్దవాళ్ళు అన్నమాట. ఇంకా పెద్దమ్మకి బట్టలు అయితే పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు పెద్దమ్మకి అండ్ పెద్దనాన్నకి. అలానే ఇంకా ఇదిగోండి ఇక్కడ ఆడబడుచు అయితే కంపల్సరీ పెడుతుంది కదా. సో వాళ్ళ ఇంటి ఆడబడుచు మా దివ్య అండి. ఇంకా దివ్య కూడా అందరికీ బట్టలు అయితే తీసుకుని అందరికీ అన్నయ్య వాళ్ళ ముగ్గురికి అండ్ పెద్దమ్మకి పెద్దనాన్నకి బాబాయ్ వాళ్ళకి కూడా తీసేసుకుందనమాట. ఇంకా అది కూడా బట్టలు పెట్టేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని ఆడబడుచు హారతి కూడా ఇవ్వాలి కాబట్టి అది కూడా ఇచ్చేసింది. చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి ఏమీ అనుకోకండి. మా సైడ్ ఎలా చేసుకుంటామో మేము అది పెట్టాను. బట్ అందరు ఇట్లానే చేయాలని ఏం లేదు కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది అని. మా సైడ్ ఎలా జరిగిందో నేను కొన్ని మిస్టేక్స్ చేసిన మ్యాక్సిమం అన్నీ పెట్టాను. బట్ ఏదన్నా స్కిప్ అయితే దయచేసి ఏమీ అనుకోకండి. ఇక్కడైతే ఇంకా అందరికీ పెట్టేసిన తర్వాత అందరిలో చిన్నవాడు ఎవరంటే మా అన్నయ్యనండి. ఇంకా ఫైనల్గా అయితే అన్నయ్యకి కూడా పెడుతుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ అన్నయ్యకి వదినకి కూడా బ్లెస్ చేసి, చిన్నది కాబట్టి అన్నయ్య బ్లెస్ చేశాడు. ఇంకా ఫైనల్గా అయితే పూజ కూడా అయిపోయిందండి. పంతులు గారు ప్రసాదం కూడా పెడుతున్నారు అందరికీ. చాలా చాలా బాగా జరిగిందన్నమాట వ్రతం అయితే. ఇదిగోండి అందరికీ ఆయన చేతులతో ఆయనే పెట్టి ఇస్తున్నారనమాట. ఇంకా ప్రతిదీ కూడా బాగానే జరిగింది, బాగానే కాదు బాగా జరిగిందని చెప్తాను నేనైతే. బట్ మీరేమనుకుంటున్నారో నాకైతే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయిపోయింది, వ్రతం అయిపోయింది. మేమైతే ఇంకా బయటకు వచ్చి ఇంకా అట్లా కూర్చున్నామండి. నేను అండ్ మా అక్క మా సిస్టర్ మేమందరం కలిసి. ఇంకా ఫైనల్గా అయితే లోపల కొంచెం ఇరుగ్గా ఉంది కదా అని చెప్పేసి తర్వాత నేను వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టేసుకుని నేను చిన్నగా మళ్ళీ వీడియో తీశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.